జెంటిల్మెన్, గోల్కొండ హై స్కూల్ టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య జరిగే మ్యాచ్ కి స్వాగతం. టాస్ ప్రవేశిస్తున్నారు. We'll bat first. All the best, Siddhant. Thank you. Umpire, Good luck, sir. we'll be ready in a couple of minutes. Okay. Good luck. Thank you, sir. Come on. Gentlemen, on the first fielding. Come on. Ready, sir. టీచర్స్ టీమ్ ఫీల్డింగ్, స్టూడెంట్స్ బ్యాటింగ్. Slip పర్లేదు కదా? That's right. Hey, Muslodi bowling. Mikey, Hit him stop out it, of the man. ground, man. Stop now. Hit him out. Right arm over, sir. Yeah, Hitler, we want a sixer. Hitler, we want a sixer. God, too much, sir. Very good. Gautam, go get them. Yes, bowling, sir. Excellent. That's okay, man. 89. బ్యాటింగ్ కూడా ఇలా చేయాలి సార్. కమాన్, లెట్స్ గో. కమాన్. బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 89 పరుగులు చేశారు. వెల్కమ్ బ్యాక్. టీచర్స్ టీమ్ గెలవాలంటే 20 ఓవర్లలో 90 పరుగులు చేయాలి. Get out. Out. సినిమా క్లాస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తావా? Hey, bouncer era, Ramesh, bouncer. Catch it! Yes! నెక్స్ట్ మీరే సార్. నేనా? గార్డు Nisar, in the box. అమ్మా అదే హెల్మెట్ లేకపోతే హెడ్ పగిలిపోతుంది. Come on, boys. Break his head, man. సంపత్ బాగా ఆడుతున్నా, మిగతా వాళ్ళు ఎవరు ఆడలేకపోవడంతో రెస్ట్ ఆఫ్ ది వెల్కమ్ టు ది పార్టీ, సార్. కమాన్. మధు గారు రండి కూర్చోండి. అంత ఎంజాయ్ చేసే వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేయండి. తెలుసు, చూడండి.
మళ్ళీ ఫోర్. ఏ హీరో ఆన్ అవుట్ చేయలేకపోతున్నారా? మేమే గెలుస్తాం. ఈ ఫోర్త్ స్కోర్స్ ఈక్వల్ అయ్యాయి. రెస్ట్ ఆఫ్ ది ఎయిట్ గెలవాలంటే ఇంకొక పరుగు చేస్తే చాలు. ఓ ముసలాన్ని అవుట్ చేయలేరా? జావ్ డూ మరో. అరే సిద్ధాంత్ ఆగరా. వాట్ హ్యాపెండ్? వెళ్ళిపోయాడు రా. ఆల్ రైట్, హడల్ అప్. ఇప్పుడు ఎలా రా? 89 1 run in 6 balls. కొంచెం ఫీల్ టచ్ చేద్దాం. ఆన్ యువర్ టోస్ గైస్, లెట్స్ గో. Just stick to the basics. Ball wicket to wicket. Don't try to be too smart. Do it. Varun, come close. Everybody, be alert. Come on, come on. Keep going. Just do the same thing. Ladies and gentlemen, ఇంకొక పరుగు చేస్తే గెలుస్తారనగా 46 పరుగులు చేసిన సంపత్ కుమార్ ఆఖరి బాల్ లో అవుట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. రెండు టీంలు 89 పరుగులు Sir, చేశాయి. good innings. వెల్ ప్లేడ్ గౌతమ్. Thank you, sir. వెల్ ప్లేడ్ సార్. We congratulate both the teams for a wonderful show. Thank you. ఇంతకీ మన కోచ్ బ్యాటింగ్ చేసే బౌలరా లేకపోతే బౌలింగ్ చేసే బ్యాట్స్మెనా? ఆల్రౌండర్ రా బాబు. గౌతమ్ గారు టాక్టిక్ పనిచేసింది కాబట్టి సరిపోయింది. లాగి పెట్టి మనల్ని గిటార్ డ్రమ్లు వాయించినట్టు వాయించాడు. రే కోచింగ్ కూడా బానే చేస్తాడేమో, ట్రై చేద్దామా? ఎరా చేద్దామా? షట్ అప్ యార్. రేయ్ ఎక్కడికి వెళ్ళిపోయావే? అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా రా? మరి ఏం చేయమంటారా? ఒక్కడు కూడా ఆయన అవుట్ చేయలేపారు. తూ నువ్వు చేసిన పనికి రేపు ఆయన 30 రౌండ్స్ అంటే నా పని మొక్కల పులిసే. పులుసు లేదు, పచ్చడి లేదు. మ్యాచ్ మనం ఆడలేదు. ఇట్స్ అ టై. ఆయన చెప్పినట్టు మనం అయినక్కర్లేదు. దట్స్ ఆల్. నైస్ షాట్ సిద్ధాంత్. కానీ దీంతో పాటు కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్ లాంటి కన్వెన్షనల్ క్రికెటింగ్ షాట్స్ కూడా నేను నేర్చుకుంటే ఇప్పటివరకు ఎవరి దగ్గర ఏది నేర్చుకోలేదు సార్. వాట్సాప్ మైకీ? నా గురించి మీరు ఏమంటారో నాకు తెలుసు సార్. రాశి అంటారు కదా, నాకు రాజ్గా ఉండడం ఇష్టం. దట్స్ మీ. బాయ్స్ కమ్ ఆన్. నోయల్ నోయల్ బ్యాగ్ లేకే రే. నోయల్, సార్ ఇవాళ నుంచి ఎవరి కిట్ వాళ్లే. ఇస్ దట్ క్లియర్? సిద్ధాంత్ ప్రిన్సి కోపం వస్తున్నావురా. కోచింగ్కి వెళ్దాం. అక్కర్లేదు బే, మ్యాచ్ టై కదా, వదిలే. నేను ట్రై చేద్దామన్నావు కదరా. అనుకున్నా మరి? అనుకుంటే నిన్న మధు సార్ ఎవరితో అంటుంటే విన్నాను. మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్, పెద్ద తాగుబోతాడు. ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే ప్రిన్సి పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. ప్రిన్సిని ఇంప్రెస్ చేయడానికేరా మనల్ని టార్చర్ పెడుతున్నాడు. మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా, బిల్డప్ ఇచ్చాడు. అది కూడా ప్రిన్సిని కాకబట్టడానికేరా. చెప్పాను కదా ఆయన వేస్ట్ అని. అంతకుముందు ప్రిన్సిపల్ ఒక కబడ్డీ కోచ్ తెచ్చి క్రికెట్ కోచ్ కాంట కట్టాడు. ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో తాగుబోతుండే తెచ్చాడు. మరేం చేద్దాం? చూద్దాం ఎంతకాలం ఉంటాడు. ఈయన కూడా అందరు టీచర్ల టైపే. నేను షూర్ గా చెప్తున్నా, ఎవ్వరు మనల్ని పట్టించుకోర్రా. ఎవడు గోలా ఆడదే, ఒక్కడు సరిగ్గా ఉండడు. తీసుకోండి సార్. సారీ. హాయ్. నాకు కాఫీ పిచ్చని క్షమించేస్తా. షూర్. అశోక్, వన్ కాఫీ ప్లీజ్. ఓకే సార్. టేబుల్ హియర్. హియర్. షూర్. సో నిన్నటి మ్యాచ్ లో మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు. మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత బాగుంటారని ఎలా అన్నారు? నిజం చెప్పాను కదండి, ప్రూవ్ అయిందిగా. మేడం కాఫీ. థ్యాంక్స్. వెల్కమ్. బట్ సీరియస్లీ వాళ్ళే ఆడారు. కానీ మీరు కావాలని అవుట్ అయ్యి మ్యాచ్ టై చేశారు కదా. డో వరీ ఎవరికి చెప్పనులేండి. ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి. వాళ్ళ నా మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకి నన్ను ఓడించే సత్తా ఉందని చూపించాలి. దట్స్ ఆల్.
ఏంటి అలా చూస్తున్నారు? అబే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా. అన్ని విషయాల్లో కాదులేండి. రియలీ మీరు కాన్ఫిడెంట్ గా ఉండని విషయం ఒకటి చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నా కాన్ఫిడెన్స్ అంత ఉండదండి. నాతో బానే మాట్లాడుతున్నారు కదండి. అంటే మనం అంటే మీరు వేరులేండి. వేరే అంటే వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు. బతికించారు. మీరు భలే మాట్లాడతారు కూడా. నేను వంట కూడా భలే చేస్తాను. ఆ? ఈ శనివారం మా ఇంటికి డిన్నర్కి వస్తే మా ఊరు వంట తినొచ్చు. బంగాళదుంప వేపుడు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను. ఏమంటారు? అంటే నేను మన టీం ని ఫైనలైజ్ చేయాలండి. చేద్దాం. ఈ శనివారం డిన్నర్ తో సెలెక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ కి వచ్చేసరికి ఫైనలైజ్ చేసేయచ్చు. మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి.